హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనుష్య మగేష్ కృష్ణగిరిలో ఉండి శ్రీ వరలక్ష్మి వ్రత పూజా విధానం. దీప పూజ, పసుపు కుంకుమ పూలు దీపానికి వడ్డించి దండం పెట్టుకునేది. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుషిస్థిరో భవ. ఆచమనం. పంచపాత్రంలో తక్కువగా నీళ్ళు ఎత్తుకోవలసింది. ఆచమనం అయిన వెనక నీళ్లు మార్చియే పూజకి ఎత్తుకోవలసింది కాబట్టి తక్కువగా ఎత్తుకోవాల. 3 మంత్రానికిను ఒక్కొక్క ఉద్దరణి నీళ్ళు తీసుకోవలసింది. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేతల నీళ్లు పోసి చేయిని శుద్ధం చేసుకునేది. ఆరోగ్య పాత్రంలో నీళ్ళు విడియవలసింది. దేవుడిని నమస్కరించుకునేది. గోవిందాయ నమః. పంచపాత్రంలో వేరే నీళ్లు ఎత్తుకునేది. చేతలో ఒక ఉద్దరణలో నీళ్ళు తీసుకుని 2 చేతలు శుద్ధం చేసుకునేది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంత్ర శుచి. పూలక్షింతలు చేతలు తీసుకునేసి పిళ్ళయారు కుట్టు వేసుకునేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకుని గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూలక్షింతలు వడ్డించేసేది. మళ్ళీ ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. పెద్దవాళ్ళని తలుచుకునేది. తతేవ లగ్నం సుతినం తతేవ తారాబలం చంద్రబలం తతేవ విద్యాబలం దైవబలం తతేవ లక్ష్మీపతే తేంక్రియుగం స్మరామి. పూలక్షింతలు వడ్డించేసేది. వాళ్ళ ఇంటి దేవుడిని కులదేవుడిని దండం పెట్టుకునేది. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మకః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపః జ్యోతిరస అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టేది. ఆసన పూజ. పృథ్వీద్వయా త్రితా లోకాః దేవీ త్వం విష్ణునా త్రుతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు శాసనం. గంట ఆడిపించేది. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురువే ఘంటారవం తత్ర దేవదాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. అన్ని మంత్రాలుమే వెంటనే చెప్పుకోవాల్సింది. ఇంకా వచ్చేది సంకల్పం. అందరమే ఈ మంత్రాన్ని వెంటనే చెప్పుకోవాల్సింది. పూలక్షింతలు చేతలు తీసుకునేసి కుడి చేయి పైక మూసి పెట్టుకుని ఎడమ చేయి కింద పెట్టుకునేది. కుడి చేయి తొడ మీద పెట్టుకోవాల్సింది. మామో పాత సమస్త దురిద క్షయత్వార శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే సుముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమే భాతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణే ధీరే అస్మిన్ వర్ధమానేన వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే
श्रीमद् क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावणमासे शुक्लपक्षे द्वादशी तिथियां बृहवासरयुक्तायां मूला नक्षत्रे शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं कुण विशेषेण वशिष्ठायां शुभदितौ अस्माहं गोत्रोद्भवस्य వాళ్ళ పేరు గోత్రాలు నక్షత్రాలు చెప్పుకోవాల్సింది. शककुटुम्बानां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयुर् आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम सकल लोक क्षेमार्थम पुत्र पौत्राभिवृद्ध्यर्थम सकल विद्या अभिवृद्ध्यर्थम सकल रोग निवारणार्थम सकल व्यापार अभिवृद्ध्यर्थम वरलक्ष्मी पूजां च करिष्ये. यावशक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूजां च करिष्ये. కలస పూజ పంచపాత్రానికి గంధం కుంకం పెట్టుకునేది, ఒక పూలు వేసి పంచపాత్రంని మూసి పెట్టుకునేది. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలసచ్చముఖే విష్ణు ఘంటే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృఘ్నా సంస్కృతః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే గంగాది సర్వాతీర్థం ఆవాహయామి. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పూలతో ప్రోక్షణం చేసేది. మొదటిగా దేవుడి మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ పూజ సామానాలు మీద ప్రోక్షణం చేసేది, మళ్ళీ మన మీద మనని చుట్టూ ఉండే వాళ్ళ మీద ప్రోక్షణం చేసేది. దేవం ప్రోక్షయే పూజా ద్రవ్యానాం ప్రోక్షయే ఆత్మానం ప్రోక్షయే శేషజలం విసృజ్య. ఆ నీళ్ళని అరిగే పాత్రంలో పోసేసి పూల్ని వేసేసేది. ఆత్మపూజ పూలక్షింతలు చేతలు తీసుకునేసి హృదయపూర్వంగా మన లోపల ఉండే దేవుడిని ప్రార్థన తీసుకునేది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఓం ఆత్మనే నమః, ఓం అంధరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః. ఇది ఆత్మపూజ్యాం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యాం నమః. ఆత్మపూజాం సమర్పయామి. పూలక్షింతలు దేవునికి వడ్డీ చేసేది. విఘ్నేశ్వర పూజ చేతల పూలక్షింతలు ఎత్తుకునేసి పసుపిళ్ళారిని దండం పెట్టుకునేది. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిం ధ్యాన ఆవాహయామి. ఓం మహాగణపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పూలక్షింతలు వడ్డిచేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి పసుపిళ్ళారికి చూపించి అర్ఘ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయోహో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి ఒక ఉద్దరు నీళ్ళు చూపించి అర్ఘ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు 3 ఉద్దరిని నీళ్ళు అర్ఘ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్దరినిలో పాలు తీసుకునేసి పూలతో పసుపిళ్ళారికి ప్రోక్షణం చేసేది.
పంచామృత స్నానం. దధి క్షీర కృతోపేదం శక్కర మధు సంయుక్తం మధుబర్గం గృహానేతం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఉద్దరిలో నీళ్ళు తీసుకునేసి వేరపూలతో ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతికి వస్త్రం వడ్డించేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పూలక్షింతలు తీసుకునేసి గణపతిని దండం పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవీదార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. పూలక్షింతలు వడ్డించేసేది. మరి ఒకసారి పూలక్షింతలు తీసుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సకల ఆభరణం పుష్ప అక్షతాం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేసేది. పసుపిళ్ళారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వడ్డించేది. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. ఓం శ్రీం వరసిద్ధి వినాయకాయ నమః. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పూలు వడ్డించేది. ఓం శ్రీం సిద్ధి వినాయకాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. పూలతో పూజ చేసేది. ఓం శ్రీం శుమకాయ నమః. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. పూలతో పూజ చేసుకునేది. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీ మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ. పూలక్షింతలు వడ్డించేది. సాంబ్రాణి గెడ్లు ఊదుబత్తి ఎత్తుకునేది. చేతల నీళ్లు వేసుకుని పూలక్షింతలు చేతల తీసుకునేది. పసుపిళ్ళారికి ధూపం చూపించేది. దశాంగం కుక్కులోపేతం సుగంధం చ మనోహరం. ఉమాసుధ నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దర నీళ్ళ అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. ఏకార్తి మీద ఒక ఉద్దరిని నీళ్లు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని ఏకార్తి అంటించుకుని పసుపిళ్ళారికి చూపించేది. శుప్రకాశో మహాదీపః సర్వత్ర తిమిరాపః గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఏకార్తి దీపం దర్శయామి. ఒక ఉద్దరిని నీళ్లు అర్ఘ్యపాత్రంలో విడిచేది. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పూలక్షింతలు పిల్లారికి వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పసుపిళ్ళారికి నైవేద్యం చేసే పండుని పక్కన పెట్టేసి ఒక ఉద్దరి నీళ్ళు వడ్డించి ఉద్దరిలో గిల్లేసి దేవుడికి చూపించేది. గద్యమధ్య పానీయం సమర్పయామి. అమృతోమ సమృతమసి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉత్థానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. 3 ఉద్దరిని నీళ్ళు అర్ఘ్యపాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఫల నైవేద్యం సమర్పయామి. మధ్య పానీయం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి.
తాంబూలం మీద ఒక ఉద్దరిని నీళ్ళు వడ్డించి చూపించేది. భూహీబల సమాయుక్తం నాహవల్లి దళర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రహృయతాం సమర్పయామి. ఇది తాంబూలం సమర్పయామి. కర్పూర హారతి మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకొని కర్పూరం బిళ్ళని అంటించుకునేది. వక్రతుంట మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వతా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనాంతరం ఆచమనీయం సమర్పయామి. ఒకొద్దరు నీళ్ళు వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. కర్పూర హారతి తీసుకునేసి మనసు పూర్తిగా గణపతిని దండం పెట్టుకునేది. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేసి ఆత్మ ప్రదక్షిణం చేసేది. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగత్పతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పూలక్షింతలు గణపతికి వడ్డించేది. విఘ్నేశ్వరుడితో ప్రసాదముగా ఒక పూలెత్తి తల్ల పెట్టుకునేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ప్రసాదం శిరషా గృహాణి. చేతల ఒక ఉద్దరిని నీళ్లు వేసుకుని చేయిని శుద్ధం చేసుకునేది. ఒక ఉద్దరు నీళ్ళు ఎత్తుకునేసి పూలక్షింతలతో ఈ మంత్రాన్ని చెప్పుకునే అరిగ్య పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అనయ పూజయ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతో. పూలక్షింతలు కలశానికి వడ్డించేది. మళ్ళీ పూలక్షింతలు తీసుకునేసి దేవుడు పెట్టిన పీఠానికి పూజ చేసేది. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. అత మండప పూజాం చ కరిష్యే. ఓం స్వర్ణమండపాయ నమః. ఓం హేమ ప్రాకారాయ నమః. ఓం చిత్రమండపాయ నమః. ఓం పుష్పమండపాయ నమః. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఇది మండప పూజాం సమర్పయామి. మళ్ళీ పూలతో పూజ చేసేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అత పీఠ పూజాం చ కరిష్యే. ఓం శ్రీ ఆధారశక్తే నమః. ఓం మూల ప్రకృతే నమః. ఓం కూర్మాయ నమః. ఓం వరాహాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అష్టదిగ్గజేభ్యో నమః. ఓం ధన్మత్యే క్షీరోవర్ణాయ నమః. ఓం క్షీరోవర్ణ మధ్యే శ్వేతద్వీపాయ నమః. ఓం క్షీరోవర్ణ దీపాయత కల్పవృక్షాయ నమః. ఓం కల్పవృక్షాయత స్వర్ణపీఠాయ నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవత అత పీఠ పూజాం సమర్పయామి. గౌరీదేవికి పూజ. పసుపు కుంకుమ పూలు అక్షింతలు గంధము వడ్డించేది. ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం గౌరీ దేవ్యై నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం గౌరీ దేవ్యై నమః. దివ్య పరిమళ గంధాంధారయామి. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పూలు సమర్పయామి. పూలుతో పూజ చేసేది. ఓం శ్రీ పరాశక్తే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం శ్రీ ప్రకృతి స్వరూపిణ్యై నమః. ఓం శ్రీ త్యాగస్వరూపిణ్యై నమః. ఓం వేదవంత్యాయ నమః. ఓం శ్రీ ఓంకార వర్ణ నిలయాయ నమః. ఓం హ్రీంకార గణదీపికాయ నమః. ఓం మహాగౌరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రాణ ప్రతిష్టాపన. పూలక్షింతలు చేతలు తీసుకునేసి ప్రధాన కలశం మీద దేవుడు మీద చేయి పెట్టుకునేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అతః ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. పూర్వోచరిత ఏవంకున విశేషేణ విశిష్టాయాం శుపతితౌ. ఓం శ్రీ వరలక్ష్మీ దేవి ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య ప్రాణశక్తి పరదేవత. ఓం హ్రీం శ్రీం గ్లీం ఐం గ్లౌం వం హంసస్యో హంసః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవత ప్రాణః మమ ప్రాణః.
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతా జీవః మమ జీవః ఆవాహితా భవ స్థాపితా భవ సుప్రసన్నా భవ అవకుంఠితా భవ సర్వాభీష్టఫలప్రదా భవ. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతా ప్రాణప్రతిష్టాపన సుముహూర్తోస్తు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. పూలక్షింతలు చేతలు తీసుకునేసి వరలక్ష్మిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేది, వరలక్ష్మీదేవిని దండం పెట్టేది. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. మళ్ళీ పూలక్షింతలు చేతలు తీసుకునేది. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి దేవుడికి చూపించి అరిగె పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాత్యం సమర్పయామి. మళ్ళీను ఇంకొక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగె పాత్రంలో విడిచేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః హస్తయోగో అరిగ్యం సమర్పయామి. 3 ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగె పాత్రంలో విడిచేది. సర్వధర్మ పరాశక్తి జననీ లోక పావని గృహాణాసమనం దేవి మయా తత్తం ఇదం జలం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరిని పాలు తీసుకునేసి పూలతో దేవునికి ప్రోక్షణం చేసేది. వయోదధి కృతం శైవ శర్కరా మధు సంయుతం పంచామృతమయానీతం గృహాణ పరమేశ్వరి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి వేర పువ్వుల దేవునికి ప్రోక్షణం చేసేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. దేవుడికి వస్త్రం వడ్డించేది. దివ్యాంబరయుగం సూక్ష్మం కంచ మనోహరం వరలక్ష్మీ మహాదేవి గృహానేతం మయార్పితం. వరలక్ష్మీ దేవ్యై నమః వస్త్రం సమర్పయామి. దేవునికి నగలు వడ్డించేది. ముందరనే మనం వేసింటామంట పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. రత్నతాడహ కేయూర హార కంకణ భూషిత భూషణాది మహార్హాని గృహాణ కరుణాని తే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ఆభరణార్థం సమర్పయామి. దేవుడికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు వడ్డించేది. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః దివ్య పరిమళ గంధాన్ ధారయామి. గంధక్షోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పూలు పూజయామి. మంగళ ద్రవ్యం వడ్డించేది. దేవుడికి కాటిగా చెందూరం గంధూడి ఆ మాదిరిగా మంగళ ద్రవ్యం ఏది ఉన్నాను దేవుడికి వడ్డించేది. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః కాటిక సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః చెందూరం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః గంధూడి సమర్పయామి. దివ్యమంగళ ద్రవ్యం సమర్పయామి. పూలుతో పూజ చేసేది. అంగపూజ. వరలక్ష్మ్యై నమః పాదౌ పూజయామి. మహాలక్ష్మ్యై నమః కుల్పౌ పూజయామి. ఇందిరాయ నమః జంగే పూజయామి. చండికాయ నమః జానూని పూజయామి. క్షీరాప్తిదనయాయై నమః ఊరు పూజయామి. పీతాంబరధారిణ్యై నమః కటిం పూజయామి. సాగర సంభవాయ నమః గుహ్యం పూజయామి. నారాయణ ప్రియాయ నమః నాభిం పూజయామి. జగత్కుష్యై నమః కుక్షిం పూజయామి. విశ్వజనన్యై నమః వక్షః పూజయామి. శుస్తన్యై నమః స్తనౌ పూజయామి.
కంబుగంట్యై నమః గంటం పూజయామి సుందర్యై నమః స్కందౌ పూజయామి పద్మస్థాయై నమః హస్తాన్ పూజయామి బహుప్రదాయై నమః బాహూన్ పూజయామి చంద్రవదనాయ నమః వక్త్రం పూజయామి సంచలాయ నమః శుభుగం పూజయామి బింబోష్ట్యై నమః ఓష్టం పూజయామి అనకాయ నమః అతరం పూజయామి శుకపోలాయ నమః కపోలౌ పూజయామి ఫలప్రదాయ నమః పాలం పూజయామి నీలాలకాయై నమః అలకాన్ పూజయామి శివాయ నమః శిరః పూజయామి సర్వమంగళాయ నమః సర్వాంగాని పూజయామి. తోర గ్రంథి పూజ, నోము దారానికి పూజలు చేసేది. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి క్షీరాప్తిదనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. పూలక్షింతలు నోముదారానికి వడ్డించేది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ. ఈ పూజకు తుమ్మ పూలు మాత్రం ఉపయోగించకూడదు. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విబుద్ధ్యై నమః ఓం శురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాశే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం సుసయే నమః ఓం స్వహాయై నమః ఓం స్వతాయై నమః ఓం సుతాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్షీరోద సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయై నమః ఓం అనకాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముగ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మహంతిన్యై నమః ఓం పుణ్యగంతాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందూశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం బుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివహర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం దుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లామాల్యాంబరాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం పిల్వనిలయాయ నమః ఓం వరోరూహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారంకాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం స్త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నిరూపవేష్మగదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రధనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షలస్థితాయ నమః
ఓం విష్ణు వక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపతిన్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణి సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రిజ్ఞానజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ వరలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. సాంబ్రాణి గెడ్లు ఊదుబత్తి ఎత్తుకునేది, చేతల నీళ్లు వేసుకుని పూలక్షింతలు చేతల తీసుకునేది, ఊదుపత్తి దేవుడికి చూపించేది. ధూపం వనస్పతి దినే దినే సుగంధం చ మనోకరిః కపిలాస్త్వ సంయుక్తం ధూపోయం ప్రగృహ్యతాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడిచేది. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. ఏ కార్తి మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు తీసుకునేసి ఏ కార్తిని అంటించుకునేది. త్రిశక్తి మహాదేవి సర్వజ్ఞానప్రదాయికే దీపం దాస్యామి దేవేశి రక్షమాం భక్తవత్ససే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఏకార్తి దీపం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. త్రియార్తి పసుపు కుంకం త్రియార్తికి పెట్టేసి ఒక ఉద్దరిని నీళ్ళు వేసుకునేది, చేతల పూలక్షింతలు తీసుకునేది. సుప్రకాశో మహాదీపః సర్వత్ర తిమిరాపః త్రివర్తి దీపం దాస్యామి స్వీకృష్వా దయానితే. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః. త్రివర్తి దీపం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరిని నీళ్ళు అరిగే పాత్రంలో విడిచేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవికి వడ్డించేది. మహానైవేద్యం దేవికి ముందర కుడి చేయి పక్క నీళ్ళుతో చతురంగా 2 మండలం చేసుకునేది. పూలక్షింతలు 2 మండలానికి వడ్డించేది. 1 మండలం పైగా తాంబూలం తట్ట పండ్లు వెంట పెట్టేది. ఇంకొక మండలం పైగా నానావిధ పదార్థాలు నైవేద్యం చేసిందంతా దేవుడికి ముందర ఆకు మూసిపెట్టి పెట్టేది. టెంకాయి కొట్టుకోవలసింది. ఆకు తీసి ఒక ఉద్దరిని నీళ్ళు అన్నిటికీ చేర్చి చూపించి బయటికి ఉడిచి దానిపైగా ఒక ఉద్దరిని నీళ్ళు చేతలు ఎత్తుకునేసి అన్నిట్లో నుంచి చల్లి తులసి పూలు ప్రోక్షణం చేసి ఉద్దరినిలో పండ్లను గిల్లవలసింది. బహుపక్ష్య సమాయుక్తం నానాఫల సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి నారాయణ కుటుంబిని. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. గద్యమద్య పానీయం సమర్పయామి. అమృతమసి. నారిగేళగంటం నైవేద్యం సమర్పయామి. కదళీఫల నైవేద్యం సమర్పయామి. పంచబల నైవేద్యం సమర్పయామి. పాయసం సమర్పయామి. లడ్డుగం సమర్పయామి. మోదగం సమర్పయామి. పంచపక్ష నైవేద్యం సమర్పయామి. అన్నమహానైవేద్యం సమర్పయామి. ఏతత్సర్వ అమృతం మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉతానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 3 ఉద్దరిని నీళ్ళు అరిగే పాత్రంలో ఉడిచేది. దేవుడికి చూపించి అరిగే పాత్రంలో విడియవలసింది. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునాచమనీయం సమర్పయామి. తాంబూలం మీద ఒక ఉద్దరిని నీళ్ళు వేసి గిల్లేది.
భూహీఫలైశ్చ సమాయుక్తం నాహవళి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రగృహ్యతాం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. భూహీఫల తాంబూలం సమర్పయామి. పంచార్తిలో పసుపు కుంకుమ పెట్టేసి 5 వత్తిలు ఎక్కిబిచ్చుకునేది, 1 ఉద్దరిని నీళ్ళు వేసి చేతల పూలక్షింతలు తీసుకునేది. పంచవర్తి సమాయుక్తం పంచపాదగనాశనం పంచాస్య దీపం దాస్యామి సువికురుష్వ దయానిధి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. పంచార్తి దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. 1 ఉద్దరిని నీళ్ళు అరిగే పాత్రంలో విడిచేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. కర్పూర హారతి మీద 1 ఉద్దరిని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి చేతల పూలక్షింతలు ఎత్తుకుని కర్పూరం బిళ్ళని అంటించుకునేది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. సరజిద నిలయే సరోజహస్తే తవళదమాం శుగఘంతమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతగరీ ప్రసుద మహ్యం. నీరాంజనం నీరజాక్షి నారాయణ విలాచిని గృహ్యతామర్పితం భక్త్యా గరుడధ్వజ భామిని. వరలక్ష్మీ దేవ్యై నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. నీరాంజనం ఆచమనీయం సమర్పయామి. 1 ఉద్దరు నీళ్ళు వడ్డించేది. ఆచమనీయాంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డించేది. అందరికీ మంగళారతి ఇచ్చేది. దేవుడికి నమస్కారం చేసుకునేది. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రదక్షిణ నమస్కారం. పూలక్షింతలు తీసుకునేసి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవలసింది. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని ప్రణక్షంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాంధః పాపాత్మా పాపశంపవ స్వామి కృష్ణ పరమాత్మాని నీహే ప్రీతి మనసోక్ష్ణ ప్రార్థనాం సమర్పయామి. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసేది. మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టుకునేది. మంత్రపుష్పం అందరికీ పూలక్షింతలు చేతల ఇచ్చేది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాం అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. తోరాని మనసు పూర్తిగా దండం పెట్టుకుని తోరాని ఎత్తి చేతల కట్టుకునేది. నవతందు సమాయుక్తం గంధ పుష్ప సమన్వితం పత్నియాం దక్షిణే హస్తే తోరగం హరవల్లపే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. శ్రీ వరలక్ష్మి వ్రతకథ. చేతల అందరూ పూలక్షింతలు తీసుకునేసి చెప్పుకునే కథ వినుకోవలసింది. సకలముని కలంబులతో కూడిన రమ్యమయమైన కైలాస పర్వత శిఖరంబున నానా విధంబులకు మనులు చిక్కినది. పాడలములు అశోగములు సురబెన్నలు గజ్జూరములు పొగడలు మొదలగు వెక్క వర్షములతో కూడియున్నది. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిగ్బాలగరు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలుగా ఋషులు ఆడ ఉంటిరి. ఆడ పెట్టి ఉండే కల్పవృక్షంబు జరువ రత్నమయమైన సింహాసనము ఇంపుగా కూర్చున్నట్టి జనలకు సుగము కలిగించి ఉండేవాడైన శంకరుణ్ణి చూసి పార్వతీదేవి నమస్కారము చేసి, దేవా, లోకములో స్త్రీలకు ఏ వ్రతము వల్ల సర్వభాగ్యము పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి
సుఖముగా ఉంటురో ఆ వ్రతముని నాకు తెలిపించవలని అడహంగా ఆ పరమేశ్వరుడును పార్వతీదేవితో ఇట్లనియే ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాలు కలిగించేటి వరలక్ష్మి వ్రతము అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతముని శ్రావణమాస శుక్లపక్ష పున్నమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించవలని చెప్పాను. తోడుతో పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకరక్ష, నీ వల్ల చెప్పిన ఈ వరలక్ష్మి వ్రతముని ఎట్ల చేయవల? ఆ వ్రతముకు విధి ఏమి? ఏ దేవుడిని పూజించవలను? పూర్వకాలములో ఎవరి వల్ల ఈ వ్రతము ఆచరింపబడినది? ఈ వివరమంతా నాకు విస్తారముగా చెప్పవల అని ప్రార్థించేను. పరమేశ్వరుడును పార్వతీదేవితో ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును విస్తారముగా చెప్పుతాను విను. మగధ దేశములో కుంటినపురం అనే ఒక పట్టినం ఉండేను. ఆ పట్టినము బంగారు ప్రాకారముతో కూడి బంగారు కోట ఇంటి దోరం కూడి ఉండేను. ఆ పట్నములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేను. ఆ చారుమతి తన మొగుడిని దేవునితో సమానముగా తలిచి ప్రతిదినం ఉదయములో లేచి స్నానం చేసి దేవుడిని పూజలు చేసి మొగుడికి పాద పూజలు చేసి అత్తగారు మామగారికి అనేక విధమైన ఉపచారములు చేసుకుని ఇంటి పనులు అన్నిను చేసుకుని ఉండేను. ఇట్లా ఉండంగా ఆ చారుమతి హృదయమంతు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు ఆ చారుమతి స్వప్నములో ప్రత్యక్షమయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవి, నీ పైగా నా అనుగ్రహము ఏర్పడి ప్రత్యక్షమైతిని. శ్రావణ నెల శుక్లపక్ష పున్నమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించితే నువ్వు కోరిన కోరికలు వరములు అన్నినూ ఇస్తాను అని చెప్పంగా ఆ చారుమతి స్వప్నములో లేచి వరలక్ష్మీదేవుని ప్రదక్షిణ నమస్కారం చేసి నమస్తే సర్వలోకానాం అని అనేక స్తోత్రములు చెప్పి, ఓ జగజ్జనని, నీ కటాక్షము పొందిన అన్ని జనులు ధన్యులుగాను విద్యాంసులుగాను సకల సంపన్నులుగాను అయితారు. నేను నా జన్మాంధ్రము చేసిన పుణ్య విశేషము వల్ల నేడు మీ పాదాద దర్శనం నాకు చిక్కినది అని చెప్పాను. ఇది విన్న మహాలక్ష్మీదేవి నిండా సంతోషముగా పొంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధ్యానం అయ్యేను. చారుమతీదేవి నిద్రలేసి ఇట్లా నాళ్లకు పక్కన చూసి వరలక్ష్మీదేవిని కానకుండా, ఓ నే కలకంటిని అని ఆ స్వప్న వృద్ధాంతముని తన మొగుడు మామగారు అత్తగారు వాళ్లతో చెప్పాను. వాళ్ళందరూ ఆ స్వప్నం మిగ శుద్ధమైనది. శ్రావణమాసం వచ్చిన తోటనే మనం వరలక్ష్మి వ్రతముని అవశ్యముగా చేయవల అని చెప్పిరి. పిమ్మడ చారుమతీదేవితోడ స్వప్న వృద్ధాంతముని విన్న స్త్రీలందరూ మనం అందరమే ఆ వరలక్ష్మి వ్రతముని అవశ్యముగా చేయవల అని చెప్పి శ్రావణమాసం పున్నమ్మకు ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడు వచ్చును అని ఎదురుచూసి ఉంటిరి. ఇట్లా ఉండంగా వీళ్ళ పుణ్య భాగ్యములతో శ్రావణ నెల పున్నమగు ముందు వచ్చే శుక్రవారము వచ్చేను. ఆనాడు చారుమతి మొదలగు స్త్రీలందరూ ఇంట్లో ఒక తావు కోమియములో అలిగి మండపము ఏర్పించి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి భక్తితోడ శక్తిపూర్వంగా సాయంకాల వేళలో పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే అని అనేక స్తోత్రములు చెప్పి ధ్యాన ఆవాహనాది మోక్ష ఉపచార పూజలు చేసి 9 ముడిలు కలిగిన తోరముని
కుడి హస్తములతో కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ పక్షణ భోజనము నైవేద్యము చేసి ప్రదక్షిణ నమస్కారము చేసిరి. ఇట్లా ఒక ప్రదక్షిణము చేయంగా ఆ స్త్రీలందరూ కాళ్లలోను గల్లు గల్లు అని ఒక శబ్దం ఏర్పడింది. ఆ స్త్రీలు అందరూ తమ తమ కాళ్ళని చూసిరి. గజ్జులు మొదలైన నానావిధ ఆభరణము కాళ్ళలో కనపడింది. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము కలిగినది అని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణం చేసిరి. అప్పుడు ఆ స్త్రీలందరికిను చేతలో దగదగా మానంబుగా నవరత్న గజగంబులతో అయిన గాజులు కంకణము మొదలగు ఆభరణాలు కనుకుంట్రి. మూడో ప్రదక్షిణము చేసిన తోటనే ఆ స్త్రీలందరూ శిరస్సులో సర్వాలంకార భూషణాలు అయ్యిరి. వాళ్ళ ఇల్లంతాను స్వర్ణమయంబుతో కూడిన రథ గజ తురగ పదాది వాహనాది నిండి ఉన్నది. చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త విధితో పూజ చేసి పెట్టిన బ్రాహ్ములకి గంధము పుష్పము అక్షింతలతో పూజ చేసి 12 కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణితో ఆశీర్వాదం తీసుకుని వరలక్ష్మీదేవికి నైవేద్యం చేసిన పక్షణాన్ని తాము బంధువులదోరు భోజించి ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవిని భాగ్యము ఏమిని అని చెప్పేది. వరలక్ష్మీదేవి తన స్వప్నములో వచ్చి ప్రసన్నమైనది. ఆ చారుమతి దేవి వల్ల కదా మనకు ఇంత భాగ్యం సంపత్తులు కలిగేను అని చెప్పి చారుమతి దేవిని నిండా పొగడెతిరి. తమ తమ ఇంట్లోనూ పోయి చేసిరి. పిమ్మడ చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతముని ఆచరించి ఉంటిరి. పుత్ర పౌత్ర వృద్ధి కలిగి ధనము ధాన్యములు వస్తువాహనాలు తోడ సుఖముగా ఉంట్రి. ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతముని బ్రాహ్మణాది మొదలకు 4 జాతి వాళ్ళను చేయవచ్చును. అట్లా చేసిన వారు సర్వ సౌభాగ్యము కలిగి సుఖముగా ఉంటురు. ఈ కథని విన్నవాళ్ళు చదివిన వాళ్ళు వరలక్ష్మీదేవి కృపా కటాక్షము కలిగి సకల కార్యము సిద్ధితో సుఖముగా ఉంటురు. ఇది భవిష్యోత్తర పురాణ పార్వతీ పరమేశ్వర సంవాద వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణం. పూలక్షింతలు దేవుడికి వడ్డీ చేసి ఒక కర్పూరం బిళ్ళ అంటించుకునేది. నోముదారం కట్టుకునేసి పూలక్షింతలు చేతలు తీసుకునేసి 9 సారి ప్రదక్షిణ నమస్కారం చేసేది. వాళ్ళ ఇంటి వాడక ప్రకారం అన్నినుమే చేసుకునేది. తోరం కట్టుకునేసి దేవుడికి తోరం వడ్డించేది. పసుపు కుంకుమ పూలు అక్షింతలు దేవుడికి వడ్డించేది. పునర్పూజ పూలక్షింతలు వెంట దేవుడికి పూజ చేసేది. ఆరాధిధానాం దేవధానాం పునః పూజాం చ కరిష్యే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, నృత్యం సమర్పయామి, గీతం స్వరాయామి, వాద్యం సమర్పయామి, ఆందోళికారోహణం సమర్పయామి, రథారోహణం సమర్పయామి, అశ్వారోహణం ఆరోహయామి, గజారోహణం ఆరోహయామి, వేదపారాయణం సమర్పయామి, శాస్త్రపారాయణం సమర్పయామి, పురాణశ్రవణం సమర్పయామి, పంచాంగశ్రవణం సమర్పయామి, సమస్త రాచోపచార భక్తోపచార దేవోపచార శక్తోపచార సర్వోపచార పూజాన్ సమర్పయామి. వాళ్ళ ఇంటి వాడుక ప్రకారం అన్నిను చేసుకోవలసింది. చేతల పూలక్షింతలు తీసుకునేది. ఒక ఉద్దరిని నీళ్ళు తీసుకునేసి అరిగ్య పాత్రంలో విడిచేది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితా మయా దేవి పరిపూర్ణం తతస్తు మే.
ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నమస్కారం సమర్పయామి. అనేన మయా కృతేన ఓం శ్రీ వరలక్ష్మీ దేవతా షోడశోపచార పూజారాధనేన భగవతి సర్వాత్మిక ఓం శ్రీ వరలక్ష్మీ దేవి సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఆరోగ్యం 9 ముగ్గులు పెట్టి పసుపు కుంకం వడ్డించి ఆరోగ్యం విడిచేది. పూలక్షింతలు చేతల తీసుకునేసి మనసు పూర్తిగా దేవుడిని దండం పెట్టుకునేది. ఈ పూజల ఏము తప్పు చేసినాను శ్రమించమని కోరుకునేది. గంటకు ఒక ఉద్దర్ని నీళ్ళు వేసి పసుపు కుంకం పెట్టి దేవునికి పూజ చేసిన పూలతో ఒక పూ ఎత్తి పెట్టి నైవేద్యం చేసిన దాంట్లో ఉండి కొంచెం పెట్టి నైవేద్యించేది. నిర్మాల్య గంధం సమర్పయామి, ప్రసాద పుష్పం సమర్పయామి, బలిహరణ నైవేద్యం సమర్పయామి, సర్వోపచార పూజాన్ సమర్పయామి. తీర్థం తీసుకునేది. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపశయకరం వరలక్ష్మి పాదోదగం శుభం. ఆరతి ఒక తట్టల నీళ్లు పోసి పసుపు కుంకం వేసి వాళ్ళ ఇంటి వాడుక ప్రాకారం 2 జ్యోతిలో కర్పూరము పెట్టి దేవుడికి ఆరతి ఎత్తేది. పూజా సంపూర్ణం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.